ఒకవైపు అంతరిక్ష పరిశోధన కేంద్రం, మరోవైపు శ్రీ సిటీ లాంటి పాపులర్ సెజ్లు. ఇతర రాష్ట్రాల నుంచి ఆ నియోజకవర్గానికి బతుకు తెరువు కోసం వస్తుంటారు వేలాది మంది ప్రజలు. అయినా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే ఉంది ఆ నియోజకవర్గం సిచ్యువేషన్. మామూలుగా నియోజకవర్గానికో ఎమ్మెల్యేనే ఉంటారు, కానీ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఎందరనే చర్చ జరుగుతోంది. అనుభవ రాహిత్యమా, అత్యుత్సాహమా, అసలేం జరుగుతుంది అక్కడ? సూళ్లూరుపేట నియోజకవర్గం ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మారిపోయింది. జిల్లా మారినా, పాలకులు మారినా ఆ నియోజకవర్గం మాత్రం అలాగే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా బతుకులు ఇంతేనని ఫిక్స్ అయ్యారట సూళ్లూరుపేట ప్రజలు. 1962లో సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇప్పటికీ 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, టీడీపీ చెరి 5 సార్లు, వైసీపీ 2 సార్లు విజయం సాధించాయి. ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత బీసీలు ఎక్కువగా ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెడ్ల పెత్తనం ఎక్కువ. గెలిచిన ఎమ్మెల్యేలు వారి కనుసన్నల్లోనే ఉంటారు. రెండు 2024 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10కి 10 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. సూళ్లూరుపేట నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన పసల పెంచలయ్య, పరసా వెంకటరత్నం మంత్రులయ్యారు. కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యమనే విమర్శలైతే ఉన్నాయి. పరసా వెంకటరత్నయ్యకు టీడీపీ 6 సార్లు అవకాశం ఇచ్చింది. 3 సార్లు గెలిచి ఆయన ఒకసారి మంత్రి కూడా అయ్యారు. సర్వేల ఆధారంగా 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత అభ్యర్థిని మార్చారు. నెలవల విజయశ్రీకి అవకాశం ఇచ్చారు. టీడీపీకి ఇక్కడ ఆస్థాన విద్వాంసుడిగా మారిన పరస వెంకటరత్నయ్య ఈ మార్పును అప్పట్లో అంగీకరించలేదు. దాంతో పార్టీ గెలిచినా వర్గ విభేదాలు మాత్రం భగ్గుమంటున్నాయి. సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా గెలిచిన నెలవల విజయశ్రీ ప్రజల సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో స్థానిక ఆర్డీఓ సూళ్లూరుపేట ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల పనితీరు సరిగా లేదని చెప్పడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతోపాటు స్థానికులు ప్రభుత్వ హాస్పిటల్పై ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే విజయశ్రీ పట్టించుకోవడం లేదని, ఒక డాక్టర్గా ఉండి ప్రజలకు వైద్యం విషయంలో న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్లు, మాజీ మంత్రులు ఉన్నా టీడీపీ అధిష్టానం ఈసారి కొత్త అభ్యర్థిని తెరపైకి తేవడంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో అధికార పార్టీలో 3 వర్గాలున్నట్టు సమాచారం. ఈ వర్గ పోరుతో నియోజకవర్గ ప్రజలు అసహనంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. సూళ్లూరుపేటలో మొదటి నుంచి రెడ్ల పెత్తనమే ఎక్కువ. ఎవరు గెలిచినా రెడ్డి సామాజిక వర్గ నేతల కనుసన్నల్లోనే ఉండాలి. లేదంటే మండల స్థాయిలో వర్గాలను సృష్టించి అధిష్టానాలకు ఆరోపణలు చేసేదాకా వెడతారు. అయితే నెలవల విజయశ్రీ మండలాల్లోని పెద్దారెడ్లను కలుసుకోవాల్సిన అవసరం లేదన్నట్లు ఉంటున్నారు. ఎవరైనా తనని ఇంటికొచ్చి కలిసి వెళ్లాలనే ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉండడంతో అప్పుడే ఆమెపై హైకమాండ్కి ఫిర్యాదులు మొదలయ్యాయని సమాచారం. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీకి రాజకీయ అనుభవం లేకపోవడం, సమస్యలపై అవగాహన లేకపోవడం నియోజకవర్గ అభివృద్ధికి మైనస్ అంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపే చొరవ ఎమ్మెల్యేకు లేదని, ఏ సమస్యని ప్రజలు తన దృష్టికి తెచ్చినా నాన్న చూసుకుంటారంటూ వెళ్లిపోతున్నారట విజయశ్రీ. దీంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో అసెంబ్లీకి వెళ్లేది ఒక ఎమ్మెల్యే, నియోజకవర్గాన్ని శాసించేది మరో ఎమ్మెల్యే అంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. స్థానిక విజయోత్సవ ర్యాలీలకు తప్ప ఇక ఏ విషయంలోనూ కనిపించడం లేదట. తండ్రి చాటు బిడ్డగా ఎమ్మెల్యే వ్యవహారం ఇలాగే ఉంటే సూళ్లూరుపేట టీడీపీలో గ్రూపుల గోల పెరిగేలా ఉందని తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా సూళ్లూరుపేట తలరాత మారడం లేదు. తాగునీటి సమస్యతో ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు 10 ఏళ్లుగా బాలికల గురుకుల పాఠశాలలో నీటి సమస్యను కూడా తీర్చలేకపోయారు నాయకులు. నియోజకవర్గం నుంచి నింగిలోకి రాకెట్లయితే దూసుకుపోతున్నాయి గానీ అభివృద్ధికి అడుగులు మాత్రం పడడం లేదు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు శ్రీహరికోటకు వస్తుంటారు. వారు దుర్గంధాల మధ్య నుంచే వెళుతుంటారు. శ్రీ సిటీ సెజ్కి వచ్చే పారిశ్రామికవేత్తలు కూడా
కాసేపు కళ్ళు ముక్కు మూసుకోవాల్సిందే. ఎమ్మెల్యే కూడా అదే పని చేస్తే సూళ్లూరుపేట ప్రజలు కట్టగట్టుకుని వెళ్లి కూతవేటు దూరాన ఉన్న పులికాట్ సరస్సులో దూకాల్సిందే.